గట్టిగా గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడుతున్నా. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నుమాయిష్కి వెళ్తున్నాం. చాలా సడన్గా అసలు ఏందేందో డ్రెస్ వేసుకొని ఏందేందో తయారైపోతున్నా. నేనైతే హెయిర్ వాష్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అట్లా అవుతుంటుంది అప్పుడప్పుడు. సో సడన్గా అట్లా వెళ్తున్నాం నుమాయిష్కి. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తున్నాం అంటే ఇంటి నుంచి పాత ఇంటికి కార్లు వెళ్ళి కార్ అక్కడ పార్క్ చేసేసి అక్కడ నా ఫ్రెండ్స్ని తీసుకొని బైక్ పైననో లేకపోతే బస్సులో ప్యారడైజ్ వరకు వెళ్ళి ఓకే ఓకే అక్కడి నుంచి మెట్రోలో నుమాయిష్ వరకు వెళ్తాం ఫ్రెండ్స్ మేము. అట్లా అవుతుంది మాది. అరే ఏంది అని నువ్వు ఏందో ఫ్రెండ్స్ అంత అన్ప్లాన్డ్ ఎట్లయితుందో చూద్దాం. నువ్వు నన్ను లావుగా తీస్తాడా అని. మా అక్క నేల్స్ పెట్టించుకోవచ్చు. యా ఫ్రెండ్స్ చూడండి కొత్త నేల్స్. నాకు ఇష్టం ఫ్రెండ్స్ నేల్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. మా డాడీ కూకే. మా అక్కకి ఒక్కటి ఇష్టం కాదు గైస్, అన్ని ఇష్టాలే. అబ్బా ఏది కూడా అది ఇష్టం. హనీ చూడండి ఫ్రెండ్స్ ఏం తింటుందో. లేస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. హనీ ఎప్పుడు నుమాయిష్కి చూడలేదని చెప్పి నా వాచ్ హనీ నుమాయిష్ చూడలేదని చెప్పి తీసుకెళ్ళి హనీ ఎగ్జామ్ ఇవాళ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయినాక అంకుల్ పక్కకి నడుకోవచ్చు కదా మోడల్ మొత్తం. ఎగ్జామ్ ఇవాళ అయిపోయిన తర్వాత 1 o'clock అయిపోతే 4 o'clockకి స్కూల్కి వెళ్ళి హనీని పిక్ చేసుకొని నౌ వీఆర్ హెడింగ్ టు సుచిత్ర. సుచిత్ర తినండి గైస్. దట్ ఈస్ నాట్ హెల్దీ. తినకండి గైస్. సో అట్లా ఇవాళ ఎప్పుడో ఒకసారి తినడం ఇస్ ఫైన్ గైస్, ఏం కాదు. ఇంకా ఆమెకి తినే టైం ఇవ్వలేను స్నాక్స్. సో ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసింది. ఇంకా ఎప్పుడు చూడలేదు కదా అని తీసుకెళ్తున్నా. ఇంకా మళ్ళీ అది కూడా రేపు ఒక రోజు ఆమెకి రీజియర్ ఉంది. లైక్ ఎల్లుంటే మళ్ళీ ఇంగ్లీష్ ప్రీ ఫైనల్ అంట. సో ఇంగ్లీష్ కాబట్టి ఓకే షీల్ మేనేజ్ అని చెప్పి నేను అలవ్ చేసా. మా అమ్మ కూడా అలవ్ చేసింది. అంతే. ఇప్పుడు నా పాత కాలనీకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. నన్ను అసలు తయారు కానీ వెళ్ళలేదు ఫ్రెండ్స్, అందుకే నేను వస్తలేను వీడియోలో. ఇప్పుడు నేను చాలా జిడ్డామలా ఉన్నా. స్కూల్ నుండి వచ్చిన ఆయిల్ ఉంది నా జుట్టుకి, అందుకని ఇట్లా ఎవడైనా ఫోన్ ఇట్లా పట్టుకుంటాడా గైస్. అది నువ్వు మంచిగా పెట్టు. అన్ను ఊకే నేను ఇట్లా చూస్తా. నువ్వు ఇట్లా కెమెరా కాన్షియస్ అయిపోయినాను అనుకో, ముంగట ఎవడో ఒకటి వచ్చి అందుకే ఇప్పుడు వీడియో బంద్ చేస్తాను. బాయ్. సుచిత్రకి వెళ్ళాక వీడియో బంద్ చేస్తాం మళ్ళీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఒక జోక్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ మాకు. ఈమె లేస్ ఉంటుంది కదా, లేస్ పైన ఒక జోక్ గుర్తొచ్చింది మాకు. ఏంటంటే ఒక మీమ్ చూసిన నేను ఇన్స్టాగ్రామ్లో. ఏమంటుంది ఆమె, ఫ్రెండ్స్ నేను 10 rupees పెట్టి గాలి కొనుక్కుంటే దాంట్లో కొన్ని చిప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు. అసలు అది చూసి నేను ఎంతసేపు నవ్వుకున్నా అంటే అంతసేపు నవ్వుకున్నా ఫ్రెండ్స్. ఇంకొక జోక్ కూడా అయింది ఇప్పటిదాకా. ఒకటి ఒక స్కూల్ వారు వెళ్తుంది, దాంట్లో ఒక బాబు విండోలో నుంచి చెయ్యి బయటకు పెట్టాడు. చెయ్యి బయటకు పెడితే ఏమంటుంది, అమ్మ మన విండో ఓపెన్ ఉంటే మన విండోలో కూడా పెట్టేటట్టున్నాడు చెయ్యి అంట. బాగాలేదా అక్క? యూట్యూబ్ అక్క అవసరం అంటావా ఇప్పుడు 500 బుక్? ఏం అన్నాడు? వద్దు కానీ అక్క నాడే అమ్మా 500 బుక్ వద్దు. ట్యాక్సెస్ అవన్నీ వేసి అక్క గాయస్ స్టార్ బక్స్ తీసుకోవద్దని ఆశ పెట్టింది ఫ్రెండ్స్. ఈమె 500కి ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్ మరి? ఇప్పుడు నువ్వు వాయిస్కి వెళ్తుంటే 500 పెట్టి స్టార్ బక్స్లో అదే బర్గర్ కింగ్ లో నువ్వు అనుకుంటుండే కదా. నీకు వేరే మిల్క్ షేక్ ఇప్పిస్తుంది. అవును నేను షుగర్స్ మానేసినా కదా. ఓ సారీ మర్చిపోయిన ఫ్రెండ్. నాకు ఇప్పిలే అసలు అక్కడ ఎక్కడన్నా బయట ఇన్ సెన్స్ 50 రూపాయలకి ఎవడన్నా మిల్క్ షేక్ అమ్మితే ఇప్పిస్తా. కింద చచ్చిపోతాడు నాకు తాగనే. మర్చిపోయినా ఫ్రెండ్స్ నేను షుగర్స్ మానేసిన. అదే షిట్ అందులోకి పోతే అయిపోతుండే ఫ్రెండ్స్. బిల్ అయిపోయినాక గుర్తొస్తే నేనే తాగేస్తుండే. చొక్క కూడా తాగనియకపోతుండే నేను. అంతే ఫ్రెండ్స్. ఆ జోక్ చెప్పడానికి మళ్ళీ వీడియో పెట్టినాం. పని ఏముండదు, అన్నీ ఎమ్మో గుర్తొస్తాయి ఫ్రెండ్స్. మీకు డ్రైవింగ్ అప్పుడు అందుకే డ్రైవింగ్ అట్లా చేస్తుంది. ఏం చేస్తా ఎప్పుడైనా అసలు సీదా ఉంటుంది మనది. సీదా ఉంటుంది కింద ఏమో అనిపించదు, అందుకే అంటున్నా. ఓకే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. స్టేషన్ అమీర్పేట
చూడండి ఫ్రెండ్స్, మేము మహేష్ వచ్చినాం కానీ రష్ లేరు. తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది తిరిగి తిరిగి. వద్దే నాకు. చూడండి ఫ్రెండ్స్, ఏం బాగాలేవు ఇక్కడ తిండి. చూడండి ప్రేమ ఒక స్ట్రాబెర్రీని 2 చేసింది. ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా. ఏం చేయాలి మరి పడితే? ఇది 150 అంట ఫ్రెండ్స్. ఇదెంత? 120? 129. ఓకే. వీళ్ళు రైడ్స్ ఎక్కుతారంట ఫ్రెండ్స్, నేనైతే ఎక్కాను అనుకోండి. వీళ్ళందరూ జైంట్ వీల్ ఎక్కడానికి వీళ్ళు ముగ్గురు టికెట్స్ తీసుకొని రెడీగా ఉన్నారనమాట. ఇదేదో వెండి మిల్ అంట. అసలు ఎందుకు అరుస్తారో ఎందుకు ఎక్కుతారో అర్థం కాదు నాకు. అది వెండి మిల్ అంటే అసలు మొత్తం అది రౌండ్గా తిప్పేస్తుంది. అగో ఎంత అరుస్తున్నారో అయినా కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నైస్. మళ్ళీ పోతున్నారు కదా దొంగలు మీరు. డీజే వణుకుతుంది. చోలే భటూరే ఈ భటూరే కింద చోలే వెతుక్కోవాలి ఫ్రెండ్స్.
అది దహి పాపడి వీళ్ళేదో స్ట్రాబెరీ సంథింగ్ చాట్ I am the actual meal bro. యా ఇంకా మేము స్టార్ట్ అయిపోదాం అక్కడి నుంచి అనే టైంకి 11 అయింది. మెట్రో క్లోజ్ అయిపోయింది. మేము క్యాబ్ తీసుకున్నాం. ఇంకా క్యాబ్ అంకుల్ ఎంత మంచోడు ఉన్నాయంటే చూడండి ఎంత నీట్గా మాట్లాడిందో. ఉంది కానీ అన్ని ఫిక్స్డ్ రేట్ అంటున్నారు, ఏం తగ్గిస్తలేదు. అంటే జనరలీ ముస్లిమ్స్ కదా అన్న, వాళ్ళు మస్తు బార్గెన్ చేస్తారు. ఒక ప్రైస్ ఇస్తారు 50% చేసేస్తారు. ఈడ అసలు లైక్ ఇట్లా బోర్డు పెట్టేస్తారు ఫిక్స్ ప్రైస్ అని, ఈ ఒక్క రూపీ తగ్గిస్తలేదు. ఒక్కటి 5 లేదన్న. సో గాయస్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. టైం ఎంత అవుతుంది? ఇట్స్ 12:20. సో ఒకటి అనుకుంటే ఒకటి అంటే బేసికలీ నేను ఇంట్లో ఉండి ఇప్పుడు చదువుకున్నా ఈ టైమే అవుతుంది అనుకోండి, కానీ బయటికి వెళ్తే అది ఇంట్లో తిప్పించుకోవడం ఈజ్ డిఫరెంట్. సో మేము ఎప్పుడు వచ్చేసాం అనుకున్నాం 10:30, 11 మ్యాక్స్ అనుకున్నాం. 12:30 అవుతుంది. అసలు లోపల అంతగానం ఏం చేసినాం మాకు కూడా తెలియదు. బట్ తిరిగినాం గైస్, రైడ్స్ దగ్గర ఎక్కువ టైం అయింది అక్కడ. సో రేపు పొద్దున ఇట్లా ఏమేమి కొనుక్కున్నామో కూడా చూపించి ఈ వీడియో లాస్ట్కి పెడదాం. యా, ఏమి ఎక్కువ కొనుక్కోలే, నాట్ వెరీ మచ్. ఇక్కడ అది ఉంటుంది మెల్లదు. ఓకే గైస్, రేపు వీలైతే అవి చూపించేసి ఇంకా వీల్ ఎండ్ ద బ్లాగ్. బాయ్.